అందరికీ శనార్థులు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇక నేనైతే మంచిగా ఉన్నా, మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. మన గిద్దప్ప ముచ్చటను కూడా పట్టుకొని వచ్చిన గీయాల మన గిద్దప్ప ముచ్చట్ల పెద్ద వార్తలు చూసుకోవాలి కదా, నడుండ్రు చూసేద్దాం. యువకులదేనట భావి భారతం, వివేకానందుడి జయంతిలో చెప్పిండ్రు హితం. పల్లె బాట పట్టిన నగరవాసులు, బోసిపోతున్న పట్నం దారులు. ఎంకన్న కొండ మీద ఉద్యోగి చేతివాటం, బంగారు బిల్లకు సూటిపెట్టి అయ్యిండు ఆగమాగం. ఊరు వాడ సంబరంగా భోగి మంటలు, చూడదలిగి జాలవు రెండు కండ్లు. మహాకుంభమేళకు పోటెత్తుతున్న భక్తులు, 9 రూపాయలకే పెడుతున్నారట పంచభక్ష పరమన్నాలు. మందల ఒకరిగా ఉండకు, 100లో ఒకరిగా ఉండు, అప్పుడే నీకు గుర్తింపు వస్తుంది. బలమే జీవనం, బలహీనమే మరణం. రోజులో ఒక్కసారైనా నీతోటి నువ్వు మాట్లాడుకో, లేకుంటే ఒక గొప్ప వ్యక్తి పరిచయానికి దూరం అవుతావు. లేచి నిలబడు, ధైర్యంగా ఉండు. నీ భవిష్యత్తుకు నువ్వే బాధ్యుడివి. నీకు కావలసిన బలం, శక్తి అన్ని నీ లోపలనే ఉన్నాయి. ఇనుప కండరాలు, ఉక్కు సంకల్పం ఉన్న యువతే దేశానికి కావాలి. ఓ గిట్ల చెప్పుకుంటా పోతే ఎన్ని రాయదలిగి పెన్నుల ఇంకు జాలదు, ఈనదలిగి దినాలు కూడా జాలవు. ఇవన్నీ ఎంటుంటే ఓలు యాదికొస్తున్నదో తెలిసిందా? గదేనోల్లా మన స్వామి వివేకానందుడు. గుక్క దిప్పుకోకుండా మాట్లాడే శక్తి, జబర్దస్త్ ఉపన్యాసాలతోటి మూలన వడ్డోళ్లకు కూడా ముందుకు నడిపే యుక్తి మన వివేకానందుడికి ఉన్నది. తన మాటల మంత్రంతో ఒక్క దేశంలోనే కాకుండా దునియా మొత్తం చేతులెత్తి నమస్కరించే లెవెల్కి ఎదిగాడు. ఇంగ్లీష్ అనే పేరు కూడా చదవరాని రోజులలో వేరే దేశాలకు పోయి మన దేశం గొప్పతనం గురించి, మన పండుగలు, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను గొప్పగా వివరించి అక్కడోళ్ళు కూడా మన భారత మాతకు సెల్యూట్ కొట్టేటట్టు చేసిండు. గందుకే స్వామి వివేకానందను యువతకు స్ఫూర్తిగా పిలుస్తారు. అయితే నిన్న మన స్వామి పుట్టిన దినం. నిన్న ఐతారం అవ్వుట్లా ముచ్చట బండుంటది. గందుకే ఇయాల చెప్తున్నాం. మరి యాడాడా ఎట్లెట్లా జరిగిందో ఒకసారి చూసేయండి. ఊరు వాడ పల్లె పట్నం గల్లీ గల్లీ యాడ చూసిన వివేకానంద స్వామి విగ్రహాలకు పూలమాలలు ఏజుడు, స్వామి చెప్పిన మంచి మంచి మాటలను యాది చేసుకునుడు. ఇగో గిట్లనే నడిచిందుల్లో వివేకానంద స్వామి జయంతి సంబురాలు. ఢిల్లీలో యువకులతోటి పెట్టిన ఒక పెద్ద మీటింగ్లకు పోయిన మన ప్రధాని మోదీ సారు వివేకానందుడి సూక్తులు వినిపించి యువకులల్లా జోష్ తెచ్చిండు. గట్లనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారసుగా స్వామి ఫోటోలకు దండాలేసి నివాళులర్పించుకున్నాడు. ఇయాల సంక్రాంతి పండుగ వార్తలు బాగా చెప్పేటి ఉన్నాయి. ఆఫీస్కు జల్దీ రమ్మని ఫోన్ చేస్తే అమ్మో పెద్ద సారు ఫోన్ చేసిండు, పొద్దుగాల 11 వరకే ఆఫీస్లో ఉండాలి అంటే ఎంతక్క 9 వరకు ఇంట్లోకెళ్ళి వెళ్ళాలి అని జల్దీ బుక్కడి తిని పగటీల కోసం పప్పు కూర డబ్బలు పెట్టుకొని బండేసుకొని ఆగమాగం ఉరుకొచ్చిన. ఇక మెల్లగా బండి తీసి రోడ్డు మీదకి వస్తే షాక్ తినంత పనైందోల్లో. మా ఇంటి సందులకెళ్ళి రోడ్డు మీదకొచ్చి యూటర్న్ తీసుకునేటందుకు అర్ధగంట పడుతుండే. కానీ ఇవాళ రోడ్ల మీద బండ్లు లేవు, గిన్లు లేవు. ఉత్త 5 నిమిషాలలోనే యూటర్న్ తీసుకొని ఆఫీస్ తోవల మరలిన. అగో గిదేం వింటారో అనుకొని ముందుకు పోతే యాడ చూసినా బండ్లు లేక రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. దినాము అష్ట కష్టాలు పడి ట్రాఫిక్ లైట్ల కాడ ఆగి మెల్లమెల్లగా బండి నడుపుకుంటా ముందడికి పోతే ఆఫీస్కు ఓనింకే 2 గంటలు పట్టేది. కానీ ఇయ్యాల ఉత్త అర్ధగంటలనే ఆఫీస్కి వచ్చేసిన. గదేందోల్లా అని ఆలోచిస్తే గప్పుడు సమజైంది. సంక్రాంతి పండగకు పట్నంలో ఉన్న పబ్లిక్ మొత్తం పల్లెలకు పయనమైనరు. ఇంకేముంది, దినాము బస్సుల మోతలు, బండ్ల రోతలు, ఉరుకుల పరుగులతోటి ఆగమాగముండే రోడ్లన్నీ గిట్ల పోసిపోయి కనిపిస్తున్నాయి. అయ్యో గీ ముచ్చట ముందే తెలిస్తే ఇంకొంతసేపు ఇంటికాన్నే అమ్మతోటి ఉండి మెల్లగా వెళ్ళేదాని. దినాము మీటింగులు, చర్చలు, సమీక్షలతోటి బిజీగా ఉండే ఆంధ్ర సీఎం చంద్రబాబు సారు సంక్రాంతి సంబురాలు చేసుకోగలిగి సొంతూరు నారవారి పల్లకి పోయిండ్రు. సారు వెంట భార్య భువనేశ్వరి, సారోళ్ళ కొడుకు మంత్రి లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు మనవరాళ్ళు, 2-3 బాంబర్దులు, అదేనులా పెద్ద ఎన్టీఆర్ సారోళ్ళ కొడుకులుసుగా నారవారి పల్లెకు పోయిండ్రట.
గటనే మంచు హీరో మోహన్ బాబు సారసుగా తిరుపతి దగ్గరలున్న ఇంటికాడ భోగి మంటలు వేసుకొని మస్తుగా ఎంజాయ్ చేస్తున్నాడు. మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు గిట్ల మొత్తం మంది ఆళ్ళ సొంతూర్లకు పోయి సంక్రాంతి సంబురాలలో ములిగి తేలుతున్నారు. ఇక ముచ్చట్లు చెప్పకుంటే సాలవు గాని మీరే చూడుండ్రి. ఈ నడుమ ఏమైందో ఏమో గాని దినాము తిరుపతి ఎంకన్న స్వామి గుడి ముచ్చటనే బయటకు వస్తున్నదో. గుట్ట మీదికి పోంగనో, ఎంకన్న గుడికానో, ఏడు కొండలు ఎక్కంగనో, లేకుంటే సాములోరికి వచ్చిన కానుకల మీదనో, కొండ మీదికి పెద్ద పెద్దలు వస్తనో ఏదో ముచ్చట వార్తలు ఉండనే ఉంటాయి. ఇక మొన్న వైకుంఠ ఏకాదశి సంబరాల ముచ్చట్లు కూడా బొచ్చడు ఇన్నాం. గిదే దినం నాడు ల్యాండ్ల నిలబడ్డోళ్ళు తోసుకున్నట్లా లొల్లి లొల్లి జరిగి 6 భక్తులు జీవిసుడు, 30 మందికి మస్తుగా దెబ్బలు తలిగినాయి. గీ ముచ్చట్లన్నీ నిన్న మొన్న మనం చెప్పుకున్నాం కూడా. అయితే ఉత్తప్పుడే కొండ మీదున్న హుండీలన్నీ భక్తుల కానుకలతోటి నిండిపోతాయి. గిసొంటిది గీ వైకుంఠ ఏకాదశి సెలవులతోటి భక్తులు పోటెత్తుట్లా ఉన్న హుండీలన్నీ ఎంట ఖాళీ చేసినా సరిపోనంత వస్తున్నాయి కానుకలు. ఉత్తర పైసలే కాదుల్లో బంగారము, వెండి కూడా మస్తుగానే వస్తుంది. ఇక పెద్ద భక్తులైతే బిస్కెట్లు హుండీలేసి ఎంకన్న స్వామికి మొక్కులు తెచ్చుకుంటారు. మరి గిన్నిగానం కానుకలల్లా ఓ బంగారు బిల్ల పక్కకు పెడితే ఓళ్ళు చూస్తారనుకున్నాడో ఏమో గాని స్వామి కానుకలు లెక్కబెట్టే పరకాలిన పనిచేసే ఓ తెలివిమంతుడు ఏం చేసిండ్రో చూడుండ్రి. కంచె చేను మేస్తే అనే పాత సామెతను నిజం చేద్దాం అనుకున్నాడో ఏమో గాని ఈ అన్న పని చేసే జాగాలనే చేతివాటం చూపెట్టిండో. గదేనులా మన తిరుపతి ఎంకన్న భక్తులు ఇచ్చిన కానుకలను లెక్కబెట్టే పరకామనిలా పని చేస్తున్నాడట పెంచలయ్య అనే పెద్ద మనిషి. అయితే నిన్న హుండీలా మస్తుగానే బంగారు బిల్లులు వచ్చినాయట. ఇగో ఇలాంటి బిల్లులను దాసే జాగల పనిచేసే పెంచలయ్య అనే తెలివిమంతుడు గంటలకెళ్ళి ఓ 100 గ్రాముల బంగారు బిల్లును మెల్లగా నొక్కేసిండట. గిట్లా నొక్కిన బిల్లును మెల్లగా చెత్తను తీసుకుపోయే ట్రాలీలో దాచిపెట్టి పట్టుకపోయే పనిలో పడ్డాడట. మరి ఈ ముచ్చట ఎట్లా తెలిసిందో ఓళ్ళు చెప్పిండ్రో తెలియదు గాని దొంగతనం ముచ్చట తెలిసిన విజిలెన్స్ ఆఫీసర్లు మన పెంచలయ్యను చెత్త ట్రాలీలో దాచిన బంగారు బిల్లను పట్టుకున్నారట. కానీ చీమ చిటుక్కుమన్నా కనిపెట్టే సీసీ కెమెరాలున్న గీ కొండ మీద దొంగతనం చేస్తే తెలవపోతానని మనోడికి తెలియదేమో గాని ఇటు అందరి ముందు దొంగ అనే ముద్రపడే చేసే కొల్వకుసుగా ఎసరొచ్చే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. ఇంకొకటి ఏందబ్బా, డోలీ 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 రే ఆనందాలే వెల్లువైతే కండ్లలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాహై పాటలు విందామా. చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్నా ముంగిలే, కళ్ళ ముందు కదిలే చూపించే మంచి మజిలే. ఇట్స్ ఏ బ్లాక్ బాస్టర్ పొంగల్, ఇట్స్ ఏ కలర్ఫుల్ పొంగల్. ఏంది గీ పిల్ల వార్తలు చెప్పకుండా ఏవో పాటలు వాడుతున్నది అని అనుకుంటుర్రులే. గదేందొల్లా అన్ని తెలిసి గిట్లా అడిగితే ఎట్లా? ఇవాళ ఏంది భోగి, రేపు సంక్రాంతి. మరి తెలుగోళ్ళ పెద్ద పండుగలంటే ఎట్లుంటది? మనిషి అన్నాక కూసంతా కళాపోషణ కూడా ఉండాలి అన్నట్లు దినాము చెప్పుకునే ముచ్చటలకు జర్రంతా సంక్రాంతి రంగులు జోడించి గిట్ల పాటలతోటి ముచ్చట చెప్దామని ట్రై చేసిన గంతే.
మరి ముచ్చటగా 3 దినాలు జరిగే ఈ సంక్రాంతి పండుగ గురించి ఎంత చెప్పుకున్నా ఎంతసేపు చూసినా 2 కళ్ళు జాలవు. మామూలు పబ్లికే కాదు, పెద్ద పెద్ద లీడర్లు, సినిమా యాక్టర్లు, సెలబ్రిటీలు ఆళ్ళు ఈళ్ళు కాదల్లో ప్రతి ఒక్కళ్ళు సొంతూర్లకు పోయి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మరిగా ముచ్చట్లు చూసేయండి. బడులకు తాతిళ్ళు, కాలేజీలకు సెలవులు, ఆఫీసులకు సంక్రాంతి సెలవులు, ఇంకేమున్నది కొలువ కోసమో దందల కోసమో చదువుల కోసమో పట్నం వచ్చి ఇన్నే ఉంటున్న పబ్లిక్ మొత్తం పట్నం ఇడిచి పల్లెబాట పట్టిండ్రు. ఎన్ని బస్సులు నడిపినా, ఎన్ని రైన్లు వేసినా, ఎన్ని కార్లు తెచ్చినా, ఎన్ని బండ్లు నడిపినా సాలితే ఒట్టు. అయినా వెనుకకు తగ్గకుండా పెద్ద పండుగను ఊరికాడ చేసుకుంటూనే మజా అని అనుకుంటా కుటుంబాలు సొంతూర్లకు పోయినాయి. ఇంకేమున్నది, పట్నంలో ఉన్న రోడ్లన్నీ కర్ఫ్యూ పెట్టినట్టు, కరోనా టైంలా లాక్డౌన్ చేసినట్టు, రోడ్లన్నీ బంద్ చేసినట్లు ఖుల్లాగా అనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా బండి మీద బయటకి పోవాలంటే భయపడే పబ్లిక్ ఇవాళ బండ్లేసుకొని రై వంట షికార్లు కొడుతున్నారు. మీరు పల్లెకు పోకుండా పట్నం కాడనే ఉంటే ఓ మలక బండేసుకొని ఇట్లా పోయి రండ్రి, పట్నంలో ఉన్న అసలైన అందాలను చూడండి. రైట్, పండక్కో పబ్బానికో ఇంటోళ్ళతోటి కలిసి హోటల్కో రెస్టారెంట్కో దాబాకో పోయి మంచి మంచి వంటలు తిందామంటే నెల జీతం ఒక్క రాత్రిలో ఎగిరిపోతాయి. అరే పొద్దుగాల టిఫిన్ తిందామనుకున్నా ఎంతక్క 30 రూపాయలకెళ్ళి 200 దాకా ఉంటున్నది. అయితే కొన్ని జాగలల్లా, ఇస్కాన్ గుడులల్లా సర్కారోళ్ళు అన్నపూర్ణ క్యాంటీన్లు తెరిచి ఉత్త 5 రూపాయలకే కూర పప్పుతోటి బువ్వ పెడుతున్నారు. కానీ ఓతానా 9 రూపాయలకే ఫుల్ మీల్స్ పెడుతున్నారట. ఉత్త అన్నమే కాదల్లో మంచి రుచిగుండే పప్పు, కూర, చపాతీ, స్వీట్లు, సలాడ్లు, పరమన్నం, పెరుగు, పాపడాలు గిట్లా పంచభక్ష పరమన్నాలు కలిపి ఉత్త 9 రూపాయలకే పెడుతున్నారు. అబ్బా చెప్తుంటేనే నోట్ల నీళ్ళు ఊరుతున్నాయిలే. యాడల్లా మేం కూడా పోయి తిందామని కుర్చీలకని లేవకుండ్రి. గీ బంపర్ ఆఫరు మనకాన కాదల్లో. మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ కాడ మహాకుంభమేళ షురు అయినది కదా. మరి దునియా మొత్తంలోనే పెద్ద జాతరగా పేరుపోయిన ఈ మేళకు అక్కడి సర్కార్ కూడా జబర్దస్త్ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి గీడికొచ్చే భక్తులకు, సాధువులు, సన్యాసులకు ఆకలి తీర్చేదరిగి సర్కారు గీ సెంటర్లను పెడుతున్నారు. నిన్న ప్రయాగ్రాజ్ కాడ ఏర్పాట్లను చూసిన అక్కడి ముఖ్యమంత్రి యోగి సారు గీ 9 రూపాయల ఫుల్ మీల్ సెంటర్ను సురు చేసిండ్రు. మరిగా కుంభమేళ ఏర్పాట్లు ఎట్లా నడుస్తున్నాయో ఓ లుక్కేయండ్రి. మనం శివరాత్రికో, ఉగాదికో, సంక్రాంతికో ఊర్ల కాడ జరిగే జాతరలు చూస్తాం. గిసువంటి జాతరలకు 100,000 మంది భక్తులు వస్తారు. గదే 12 ఏండ్లకు మల్కచ్చే పుష్కరాలు ఇంకెంత పెద్దగా నడుస్తాయి. గంగ కాడికి పోయి స్నానం చేసి గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుకుంటాం. కానీ మహాకుంభమేళ ఇసువంటి జాతర కాదుల్లో. ఉత్తరప్రదేశ్ కాడున్న ప్రయాగరాజ్ కాడ జరిగే గీ మేళకు కోట్ల భక్తులు వస్తారు. గీ జాతర చేయదలిగి అక్కడ సర్కారు ఎందక్క 100 కోట్లకు మీదనే ఖర్చు పెడుతున్నారంటే చూడుండ్రి. మరిగా దునియా మొత్తం ఎదురు చూస్తున్నాగా కుంభమేళ కాడికి పోడైతే మస్తు కష్టముల్లా. గందుకే గక్కడి సీన్లు చూపెడుతున్నాం.
చూసిండు కదా నొల్లా గీసాంటి ఖతర్నాక్ ముచ్చట్లని మళ్ళా పట్టుకొని వస్తా. గప్పదాకా చూసుకుంటూనే ఉండండి మహా న్యూస్. ఉంటా మళ్ళా. నమస్తే.